ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తున్నావు? తెలంగాణ స్టైల్ బజ్జీ కూర. ఓకే, అయితే మన వ్యూవర్స్కి కూడా మనం చెప్దాం నువ్వేం స్టైల్లో చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో అని. ఓకేనా? సో అయితే ఇంగ్రీడియంట్స్ చెప్పే ఫాస్ట్గా. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు. ఎర్రపప్పు అంటే మసూర్ దాల్ కదా? ఓకే, బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిరపకాయ. ఓకే, తోటకూర, మెంతికూర. ఓకే, నెక్స్ట్ పెసలు, తర్వాత పల్లీలు, పచ్చి కందులు, తర్వాత పచ్చి శనగలు, ఓకే, క్యారెట్, కాలీఫ్లవర్, చుక్కుడు, బంగాళదుంప. ఈ 4 ఉడకపెట్టుకోవాలి, ఈ 4 కూడా ఉడకపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఈ వంకాయ, టమాటా, బెండకాయ, ఓకే, కరివేపాకు, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఓకే, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్. ఓకే, చింతకాయ, పచ్చి చింతకాయలు బాయిల్ చేసి. ఓకే, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకుంటా కదా? దాంట్లోనే ఇవన్నీ ఉడకాలి. మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఆయిల్లో. ఓకే, జీలకర్ర, ఓకే, వెల్లుల్లి కట్ చేసుకోవాలి, కరివేపాకు, ఓకే, పెట్టుకున్నాం కదా, దాని గుజ్జు తీసి అది వడకట్టుకొని. ఓకే, వంకాయ, ఓకే, క్యారెట్, కాలీఫ్లవర్, చుక్కుడుకాయ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇట్లా వేసాం. ఫైన్. తర్వాత పచ్చి కందులు, పల్లీలు, పెసలు, శనగలు, పచ్చి శనగలు బాయిల్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసాం. మెంతికూర, తోటకూర కడిగి శుభ్రం చేసుకున్నాం కదా, ఆకుకూర కూడా ఇందులో వేసేస్తున్నాను. బెండకాయ తరిగినవి, టమాటా తరిగినవి ఇందులో వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ పేస్ట్. పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఓకే, పేస్ట్ కూడా. అంటే దీంట్లో ఎండుకారం వేయకూడదు, ఎందుకంటే పచ్చి చింతకాయలతో పులుసులోనే ఇవన్నీ ఉడకాలి కనుక పచ్చి కారమే వేసుకోవాలి. ధనియాల పౌడర్, తగినంత ఉప్పు,
అన్నీ కలిపితే దగ్గరగా అవుతుంది ఉల్లికాయ కూర. మంచి ఎమ్మిగా కనిపిస్తుంది. కాసేపు బాయిల్ అవ్వాలి. ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసుకున్నాయి కదా, చింతపండు గుంతులు అన్నీ ఉడుకుతుంటాయి. ఓకే, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న పప్పులు కూడా ఈ పేస్ట్ దీంట్లో వేసేస్తాం. వేసేసి ఒకసారి కలిపి అంటే ఇది అలా ఉడికి దగ్గర పడుతుంది అన్నమాట. అప్పుడు వేడి అన్నంలో కానీ చపాతీ కానీ జొన్న రొట్టెలు కానీ తింటే ఉంటుంది. తెలంగాణ స్పెషల్ బజ్జీ కూర సూపర్ అంటే సూపర్ దాని టేస్ట్. నాకు తెలిసి ఈ కూర చాలా మందికి కూడా తెలిసి ఉండదు. వేసాం కదా అని అలా వదిలేయకూడదు, మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదనుకోండి చిక్కపడుతున్న కొద్దీ అడిగంటుతుంది కదా, అందుకని చెప్పి మధ్యలో కలిపి దగ్గర పడిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. రెడీ టు సర్వ్. అయిపోయిందా? అయిపోయింది. టేస్టీ అండ్ హెల్తీ బజ్జీ కూర రెడీ. టేస్టీ ఎందుకు, క్యారెట్ వేసాం మనం, హై ప్రోటీన్, మళ్ళీ పెసలు, కందులు, శనగలు, నైస్. ఆకుకూరలు వేసాం, మళ్ళీ మెంతి కూర, తోటకూర, అండ్ ఇక్కడ చిల్లీ పౌడర్ మనం యూస్ కూడా చేయలేదు. సో ఐఎమ్ రెడీ టు ఈట్. షల్ వి స్టార్ట్? వేడి వేడి అన్నం, వేడి వేడి కూర, అండ్ అందులో కొంచెం నెయ్యి వేసుకొని తినాలి. ఓకే, బాయ్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe and click the bell icon. Thank you so much for watching.